దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు మీ సిద్ధాంతాన్ని చెప్పుకోండి. మేము చెప్తున్నాం మీ సిద్ధాంతము మీ విధానాన్ని మేము చెప్తున్నాము, ఆధారాలు బయట పెట్టినాము. ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచనే లేదు. ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం ఇట్లనే ఉంటుందని మోడీ గారు నిన్న చెప్పినట్టు. మరి మీ అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు గెజిట్ నోటిఫికేషన్స్ను జస్టిస్ వెంకటాచలయ కమిషన్ వివరాలను ఈరోజు ప్రపంచాన్ని ముందు నేను చర్చకు పెడుతున్నా. దీని మీద పూర్తి స్థాయిలో మీడియా వాళ్ళు కూడా చర్చకు తీసుకోవాలి. ఇది దేశం యొక్క ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదము. ఈ ప్రమాదం నుంచి బయటపడేసే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ కూడా ఉన్నది. ఇది నా ఒక్కడి కోసమో నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు. ఈ దేశంలో ఉన్న 144 కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పడుతున్న తాపత్రయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విషయం మీద చర్చ చేయాలన్నా చేయకూడదా మీరు నిర్ణయించుకోండి. ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ బీసీ ఈ గ్రూప్ కింద ఇచ్చారు. మీ అపోహలతోని దేశాన్ని ప్రమాదం వైపు నెట్టకండి. ఏబిసిడిఈ డి వరకు ఈ వరకు రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ ఈ గ్రూప్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్ల కంటే చాలా ముందే దూదేకులకు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకవేళ కావాలంటే మీరు ఎవరికైనా అవగాహన లేకపోతే దానికి అవగాహన ఉన్న రాజ్యాంగం పట్ల కొంత అవగాహన ఉన్న న్యాయ నిపుణులతో మీరు సంప్రదించండి. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎమోషన్స్తోని ఆడుకోవాలని చూస్తున్నారు. ఇంత మాట్లాడే వీళ్ళు గోవధకు వ్యతిరేకమైన వాళ్ళు. లూలు బ్రదర్స్ అని కేరళ ముస్లిం ఇన్వెస్టర్, ఆయనకు గుజరాత్లో అండ్ ఉత్తరప్రదేశ్లో ఆయన స్లాటర్ హౌస్లు ఉన్నాయి. వీళ్ళే పర్మిషన్ ఇచ్చిండ్రు. సో వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఇలాంటి పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు క్లియర్గా గోల్వార్కర్ గారు రాసిన పుస్తకం లైబ్రరీలు ఉంది కదా ఆర్ఎస్ఎస్కు, అది తప్పిదమంటారా మోహన్ భగవత్ గారు? వైద్య గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అంటారా? ఒకవేళ తప్పైతే చర్యలు తీసుకోమని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గారు, క్యాబినెట్ మినిస్టర్ గారు చాలా మంది, నేను ఒక ఇద్దరిద్దరు కోట్ చేసిన జస్ట్ ఎందుకంటే మీకు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినరని. సో వాటిని కప్పిపుచ్చుకొని మీరు ఆనాడు వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుని ఉంటే ఇట్లాంటి చర్చకే తావులేకపోవు. మీరు నేను భయపడట్లేదు, సమాజాన్ని వాళ్ళు భయపెడుతున్నారు. 400 సీట్లు ఎప్పుడైతే అడుగుతుండ్రో నేను అందుకే చెప్పిన, రాజ్యాంగం యొక్క పరిమితులు చెప్పిన 2/3 మెజారిటీ ఉంటే తప్ప ఈ కాన్స్టిట్యూషన్లో ఈ అమెండ్మెంట్ చేయలేరు. 50% పైగా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తేనే రాజ్యాంగం ఇదవుతుంది. అందుకే వాళ్ళు 8 రాష్ట్రాలల్లో ప్రతిపక్షాలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టారు. ఇప్పుడు 400 సీట్లు గెలవాలని అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా వాజ్పేయి గారికి 182 సీట్లు మాత్రమే ఉండే. ఏ రోజు కూడా వాళ్ళకి సింపుల్ మెజారిటీ కూడా లేదు. ఇతర కూటముల మీద ఆధారపడి దేశంలో 2-3 రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఆ రోజు వీళ్ళు అనుకున్న ఆ ఆలోచనను అమలు చేయడానికి రాజ్యాంగమైన పరిమితులు అడ్డుపడ్డాయి. ఈ రోజు అవన్నీ దాటుకుంటూ వచ్చి ఇంకెట్లయినా చేయాల్సిందే, ఈ విధానాన్ని అమలు చేయాల్సిందే. అందుకే 400 సీట్లు కావాలని అన్ని అరాచకాలు అభ్యర్థులను భయపెట్టించి ఉపసంహరించో చేసుకొని ఏకగ్రీవం ఎన్నికలు చేసుకుంటారు. ఈ కాలంలో ఈ దేశంలో వార్డు మెంబర్ కూడా ఏకగ్రీవం అవడం అంత ఆశమాసి కాదు. ఇద్దరిద్దరు ఎంపీలు ఏకగ్రీవంగా ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీలు అవుతున్నారు అంటే ఏం జరుగుతుంది దేశంలో మీరు ఆలోచన చేయండి.